ఈరోజు నా జీవితం ఏంటో, నా బ్రతుకేంటో, నా యొక్క భవిష్యత్తు ఏంటో అని ఈరోజు ఒకవేళ ఇక్కడికి వచ్చేవేమో, ఈరోజు దేవుడు నా కృప చూపుతాడా, యేసయ్య కనికరిస్తాడేమోనని ఈరోజు నువ్వు వచ్చేవేమో. అందరు నేను తృణీకరించిన, అందరు నేను త్రోసివేసిన, అందరు నేను అవమానపరుస్తున్నా, యేసు నిన్ను అవమానపరిచే దేవుడు కాదు నాన్న. ఆయన నిన్ను పట్టించుకునే దేవుడు, ఆయన యొక్క కృప నీకు అనుగ్రహించే దేవుడు, ఆయన నీకు సహాయం చేసే దేవుడు. మీకు వివాహమై 2 సంవత్సరాలైంది, పిల్లలు లేరు. మరి పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో పాల్గొంటే బిడ్డలు పుడతారన్న ఒక ఆశతో మీరు వచ్చారు. నెక్స్ట్ మంతే కన్సీవ్ అయ్యారు. డిసెంబర్లో వచ్చారు, జనవరిలోనే కన్సీవ్ అయ్యారు. ఇప్పుడు 5th మంత్ నడుస్తుంది. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమ పరుచుదామా. మూడు సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను చేతబడితోటి. ఇంకా ఈ కాలు ఇంకా వాచిపోయి బాగాలేదు, లేగలేకపోతున్నాను. ప్రభువా ఏంటి బాధ అనేసి అరికాళ్ళు నన్నెత్తుల వరకు ఫోటో వచ్చాకంటే ఊరికినే యూట్యూబ్ అలా ఆన్ చేశాను. డాడీది వచ్చినామంటే ఆయన అర్ధరాత్రి ప్రార్థన ప్రేయర్ చేశారు. కచ్చిబు కార్యం జరిగింది, ఆరాధనలో పడిపోయాను. అక్కడ తీసుకెళ్ళి పడేశారు. అక్కడే పొందుకున్నాను దేవుని స్వస్థత, అభిషేకం. చాలా బాగుంది. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఉన్నాయి, అనేక స్వస్థతలు ఉన్నాయి. లేవని ఎవరు చెప్పడానికి సరిపోరు. విశ్వాసం ఉంటే చాలు. విశ్వాసం లేని చోట కార్యాలు జరగవు. యూట్యూబ్లో జస్ట్ వీడియోస్ షార్ట్స్ చూసి అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చాను. దేవుని కృప వల్ల ఇక్కడ చాలా అద్భుతంగా ప్రార్థనలు జరుగుతున్నాయి, స్వస్థతలు కూడా అలానే జరుగుతున్నాయి. నేను నా కళ్ళారా చూశాను. ప్రతి ఒక్కరు వచ్చి మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు బాగు చేసుకోవాలని చెప్పి ప్రభు పేరట కోరుకుంటున్నాను. వాక్యము ఉంది, మహిమలు ఉన్నాయి. దేవుడు చేసే కార్యంలో మా కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తున్నారు. ఇదంతా దేవుని కార్యమే. ఇది ఎవరు చేసేది కాదు, ఎవరు చూపించేది అంతకన్నా కాదు. ఇదేం లేదు, అసలు ఎటువంటి ఫేక్ ఏం లేకుండా జరుగుతున్న పరిచయ మహా సప్పు జరుగుతుంది ఇక్కడ. ఏ పనులు చేపిస్తున్నావు? ఈ అమ్మాయిలో ఉంది చెప్పా. అన్ని చేపిస్తున్నాను. ఏమేం చేపించా? ఇంట్లో గొడవలు పెట్టిస్తున్నాడు. ఇంకా అమ్మాయి పెళ్లి కాకుండా చేస్తున్నాడు. అవునా? ఈ యవనస్తుల్లో కళ్ళల్లో దురాత్మ ఉన్నది. కళ్ళల్లో దురాత్మ పాపాన్ని చూడటానికి ప్రేరేపిస్తుంది. ఆ కళ్ళల్లో ఉన్న దురాత్మను చూడండి, అలా బయటకు పంపుతామా? ఎలా ఉంది ఇప్పుడు నీకు?
అలా బాగుందండి. వచ్చిన కాంచి అసలు ఎంత చూపు అంటే నా చూపు ఎవరిని చూసినా కూడా నేను మోహపు చూపులు అనమాట. ఏ మోహపు చూపులు? మోహపు చూపులు, పాపపు చూపులు. నేను ఆయన చెప్పకుండా చెప్పాను, నేను పరిశుద్ధాత్మలో ఉండి. మోహపు చూపులు. ఇప్పుడు నీకేమనిపిస్తుంది? నాకు ఫ్రీగా ఉన్నది. ఫ్రీగా ఉంది. ఎక్కడున్నా? పొట్టలో, అలలో. ఎప్పుడు ఏం చేస్తున్నావు అబ్బాయి? చాలా రోజులైంది. ఎవరు పడ్డారు నిన్ను? భయం వేస్తుంది. భయం వేస్తుందా? ఎవరున్నారు ఇక్కడ? ఎవరున్నారు ఇక్కడ? ఉన్నాడా? ఏం చేస్తున్నావు? నిర్బంధం చేయించా. ఏర్బంధం భార్య భర్తలు ఈ పిల్లలు నాగం చేసే ఇంట్లోకి వచ్చి నేను చెప్పలేను, నేను చూడలేను. నాకు భయం అతను చూడనెత్తలా. నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడు, చూడని చూడు. చదువుకోలేకపోతే ఏం చేస్తున్నావు? ఎవరొస్తున్నావు? లవ్ చేస్తున్నా. లవ్ చేస్తున్నా. ఎవరిని? వీడిని. అతను లవ్ చేస్తున్నా. ఏముంది అబ్బాయిలో? అందం. అందం. లవ్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నా? తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఎక్కడికి? నా దగ్గరికి. నువ్వు ఎక్కడ ఉంటావు? చచ్చిపోయా. చచ్చిపోయా? ఆడమ్మాయి. మళ్ళీ ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఆడమ్మాయిని. నువ్వు చనిపోయిన స్థలానికి తిరిగి వెళ్ళిపో. వెళ్ళిపో. ఎక్కడి నుంచి వచ్చావు? మచిలీపట్నం నుంచి వచ్చాను. మచిలీపట్నం. మచిలీపట్నం నుంచి. ఇందాక చాలా మాట్లాడావు, గుర్తుందా? గుర్తులేదు. గుర్తులేదు. ఇప్పుడు నీకు ఎలా ఉంది? ఫ్రీగా ఉంది. ఫ్రీగా ఉంది. గతంలో ఎలా ఉండేది నీకు? బాగా భారంగా చేతంతా బరువు, నైట్ నిద్ర పట్టేది కదయ్యా. 3 సంవత్సరాల నుంచి బాధపడ్డానయ్యా. యూట్యూబ్ ఛానల్లో మిమ్మల్ని చూసి వచ్చానయ్యా మచిలీపట్నం. మచిలీపట్నం నుండి. అవును. నంద్యాల నుండి వచ్చినాము. ఇక్కడ నిజంగా అంటే గొప్ప దేవుడు ఉన్నాడు. గొప్ప గొప్ప దేవుడు అంటే గొప్ప దేవుడు ఉన్నాడు. మా దేవుళ్ళు ఎవరు ఏం చేయలేని నాకు ఎన్నో చేసినాడు. చాలా 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 బాగుంది, అద్భుతంగా ఉంది. ఆయన చెప్పేటప్పుడు మాకైతే ఇక్కడ చల్లగా ఆయన ఆశీర్వాదం మాకు కలిగింది. గొప్ప స్వస్థత పొందినాం అనుకుంటున్నాం. మా కుటుంబం అంతా వచ్చినాము, నేను, నా కొడుకు, మా అమ్మ. మాకైతే స్వస్థత జరిగిందని అనుకుంటున్నాను. దావీదు దగ్గరకు వచ్చి తన అన్నలు, తన సహోదరులు, రాజు సౌలు ఆ యుద్ధ రంగంలో దావీదుతో అదే చెబుతున్నారు. దావీదా, నువ్వు చిన్నవాడివి, నువ్వు పిల్లవాడివి, నువ్వు గొలియాతుని కొట్టలేవు, నువ్వు గొలియాతును జయించలేవు. వాడు చాలా బలాఢ్యుడు, వాడు శక్తిమంతుడు, వాడిని కొట్టడం సామాన్యమైన సంగతి కాదు. దావీదు, నువ్వు మర్యాదగా వెనక్కెళ్ళిపో, నా మాట విను అని దావీదుని వెనక్కి లాగుతున్నారు. దావీదు అంటున్నాడు, ఓరి పిచ్చి వాళ్ళారా, నేను కాదురా యుద్ధం చేసేది, యుద్ధము యెహోవాదే.
చాలా బాగుంది. వినే కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది. దేవుళ్ళు ఇంకా చాలా ఎదగాలి, దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది నాకైతే. ఏ సర్పమా, నువ్వు సర్పమని నాకు తెలుసు. ఇప్పుడు పాకుతూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నా నేను చెప్పేస్తా. నేను చెప్పను. నేను చెప్తున్నా, కడుపు భాగంలో వీపు భాగంలో ఉన్నావు. ఎప్పటి నుంచి బాధపడుతున్నావు ఈ సమస్య? 6 నెలలు. 6 నెలల నుంచి. ఇక నీకు ఆ సమస్య అంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఫ్రీ అయిపోయావు. బెంగళూరు మా పాపకి తలకాయ నొప్పి ఉంది. అందుకోసం తలకాయ నొప్పి బాగా అవుతుందని చూసి వచ్చిండాం సార్. ఎవరు చెప్పలే, నాకు యూట్యూబ్లో చూసి వచ్చిండాం. కాశ్మీర్ అవుతుండే బాగాలేకుంది, వచ్చిన తర్వాత చాలా బాగుంది. సార్ డైలీ ఈరోజు ప్రేయర్కి వచ్చినప్పుడు నుంచి ఒకసారి తలనొప్పి అనేది రాలేదంట. అడిగిందను అంత సౌండ్లో ఉన్న తలనొప్పి రాలేదంట. అదే నాకు చాలా ఆనందమైంది సార్. అది అందుకే మళ్ళా రావాలనిపించింది. డాడీ మమ్మీ కూడా ప్రేయర్ బాగా ఇది రియల్గానే జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చావు? ఎంతమంది బయటికి వెళ్ళిపోయారు? ఇంకెంతమంది ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఫ్రీ అయిపోయింది. తణుకు నుంచి వచ్చావు. దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. చాలా అద్భుతమేనండి. ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి ఇక్కడ. అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు దైవజనుల ద్వారా. ఖచ్చితంగా మేలు పొందుకుంటారు. స్వస్థత కావాల్సిన వాళ్ళకి స్వస్థత పొందుకుంటారు. ఏదైనా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కూడా సమస్యల నుంచి విడుదల పొందుకుంటారు. ముఖ్యంగా చేతబడే శక్తులు భయంకరంగా బయటపడుతున్నాయి. సాతాను దురాత్మ శక్తులన్నీ కూడా బయటపడుతున్నాయి. చాలా మేలు పొందుకుంటున్నారు. చాలా మేలు జరుగుతుంది. కుటుంబాల్లో చేతబడి శక్తుల ద్వారా ఎన్నో కుటుంబాలు చాలా బాధల్లో వేదనలో ఉన్నారు. కానీ వాళ్ళని ఎవరు విడిపించలేరు. ఇప్పుడు దేవుడే దిగి రాలేడు కదా, తన బిడ్డల ద్వారానే కార్యాలు చేస్తాడు, తన సేవకుల ద్వారానే చేస్తాడు. కాబట్టి నిజంగా ఈ మీటింగ్స్కి వస్తే అలాంటి బాధల్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే విడిపింపబడతారు తప్పకుండా. నువ్వు చేతబడి శక్తి ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తి. ఎట్లా ఉంది మీకు ఇప్పుడు? బాగా మంచిగా ఉంది. నీ లైవ్ చూస్తా ఎప్పుడు అబద్ధాల ఆరాధనలో. మొన్న కూడా ఆదివారం అబద్ధాల ఆరాధన చూసి వాంతి కూడా అయింది. తట్టుకోలేక తన్నుకున్న గిజ పడి. ఇప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు ఫ్రీ అయింది. దేవుడు బాగు చేశాడు. హల్లెలూయా.
భీమవరం దగ్గర అండి. వ్యాన్ మాట్లాడుకొని 14 మంది వచ్చామండి మేము పొద్దున్న. బాగా అసలు ఆ దేవుడు నిజంగా ఇక్కడ ఉన్నట్టే అనిపించింది. ఆయన వాక్యం కానీ, ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలవడం కానీ. ఎవరు సహోదరి అరుణా, నువ్వు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చావు? కోర్టు సమస్యలు. నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు అతను, నన్ను వదిలి విడిచిపెట్టి వేరే వాళ్ళు చేసుకొని మళ్ళా తర్వాత కోర్టులో వేసి. అది ఏ ఊరు నుంచి వచ్చావు అరుణా? నువ్వు విశాఖపట్నం నుంచి విశాఖపట్నం నుండి వచ్చినది బిడ్డ. ఏమని కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నావు అక్కడ? నాకు దేవుడు ఈరోజు మాట్లాడతాడు అనేసి అనుకున్నాను నేను. ఆ సమయంలో నేను దేవుడి పేరుతో పిలిచాడు. ఆమేన్. నీ సమస్య ఈ దినముతో పరిష్కరించబడుతుంది. ఆమేన్. నీ కోర్టు సమస్య పటాపంచులైపోయి దేవుడు నీకు న్యాయం చేయబోతున్నా. ఆమేన్. శ్రీలత, ఏ సమస్యతో వచ్చావు ఇక్కడికి? నా కుమారుడు కోసం. ఏమి నీ కుమారుడి సమస్య చెప్పు. వ్యసనాలతో, చెడు సహవాసాలు, చదువు నిర్లక్ష్యం చేసి మమ్మల్ని ఎదిరికించడం. ఏం చేస్తుంటాడు? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఇదే వయసులో నేను కూడా మా అమ్మ మాట వినలే. నీ వయసులోనే నేను కూడా దారి తప్పాను. జీవితం పాడైపోయింది, నా చదువంతా పాడైపోయింది. లోకంలోకి వెళ్ళిపోయాను. లోకంలో చెడ్డ స్నేహితులతో తిరిగి నా జీవితం ఏమైపోయిందంటే రాను హత్యలు చేయడం, కిరాయి మర్డర్లు చేయడం కాడికి వెళ్ళిపోయింది. తద్వారా నేను అనుభవించిన భయంకరమైన శిక్ష ఏంటంటే కొన్ని నెలలు, కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాల పాటు పోలీస్ జీవితం, పోలీస్ లాకప్పులు అనుభవించాను. అమ్మను నిన్ను బట్టి దేవుడు పిలిచాడు కదా, నీకేమనిపిస్తుంది మరి ఇప్పుడు? మారాలనిపిస్తుంది. గట్టిగా చెప్పకూడదా? నీ మీదకు దేవుని ఆత్మశక్తిని విడుదల చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ నిన్ను తాకుతున్నాడు నందకుమార్. శ్రీలత, నీ కుమారుణ్ణి మార్చి నీకు యేసయ్య అప్పగిస్తున్నాడు. మేము కర్ణాటక నుంచి వచ్చాము. ఫస్ట్ టైం నాకు ఏమనిపించినట్టే, మేము 5 జనం వచ్చిన 5 జనంలో ఎవరన్నా ఒకరిని దేవుడి పేరు ఇస్తారేమో అనుకుంటాను మనసులో. అదే టైంకి అయ్యగారు అక్కడి ఇంకా పేరు పెట్టి పిలిచారు. శ్రీనివాస్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కర్ణాటక నుంచి వచ్చాము. ఏ అవసరతో ఇక్కడికి వచ్చావో ఆ అవసరతను పొందుకుని వెళ్తా. అద్భుతాలు బాగుంటాయి. మా అయ్యగారు, మా విశ్వాసులంతా వచ్చినాం. కర్ణాటక నుంచి వచ్చినాం. మీ పాస్టర్ గారు వచ్చాడు. మేము గ్రూప్ అంతా వెహికల్లో రావాలని మా ఆశ. ఇప్పుడు మాకు చిన్నది ఉంది, ఇండికా ఉంది, మేము 4 మాత్రం పోతాము. మా గ్రూప్ అంతా రావాలంటే పెద్ద గాడి కావాలి, పెద్ద వెహికల్ కావాలి. అందుకే చాలాగా మా హృదయంలో అదే ఉంది, మేమందరూ పోవచ్చు అని. డాడీ కూడా అదే చెప్పారు, మీరు వెహికల్ తీయాలని ఉండగారు కదా, తప్పకుండా అది ఇస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక మాట ఇస్తున్నాడు. పాస్టర్ గారు, మీరు ఒక వెహికల్ కొరకు ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆ వెహికల్ అనుగ్రహిస్తున్నాడు. తాతనా పెట్టేస్తా అంటాడు, తొక్కేస్తా అంటాడు, వెరికేస్తా అంటాడు. విశేషంగా లేదు, ఎక్కడక్కడనే సుల్లదు, ఎక్కడ సుల్లదు. ఇట్లా అద్భుతాలు, చాలా అద్భుతాలు. చెమట్లనే తీసేస్తాడు, చెమట్లనే తీసేస్తాడు సైతాన్లతో. మాది కృష్ణా జిల్లా విజయవాడ పక్కన ఊరు. అయితే దేవుడు, నేను యూట్యూబ్ చూసి దైవజనులు ఇది ఇక్కడికి వస్తే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకాలు జరుగుతాయని అక్కడ ఊరి నుంచి వచ్చాము. అయితే 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు చేసిన వారి గొప్ప ఆశ్చర్యకార్యాలే ఇక్కడ పాల్ పృథ్వీ గారి ద్వారా జరుగుతున్నాయి. అందరూ తప్పక రావాలి. ఖచ్చితంగా దేవుడు తన పరిశుద్ధాత్మను నింపి దయ్యాలను వెళ్ళగొట్టి దేవుడు అనేక కార్యాలు చేసి అనేకుల జీవితాల్లో ఆశీర్వాదాలు నింపుతూ గొప్ప సాక్ష్యాలు నిలబెడుతున్నాడు. అనుష, ఏంటి సమస్య? తమ్ముడు ఇబ్బందిలో ఉన్నాడు డాడీ. తమ్ముడు బిజినెస్ చేస్తున్నా కానీ డబ్బులు మిగట్లేదు, చాలా నష్టపోయాడు. నీకు ఎంత బిజినెస్ చేసిన, ఎంత అమౌంట్ వచ్చినా తన దగ్గర నిలవట్లేదు, తప్పుడు దగ్గర. అది దానికి ఆ సమస్యతో వచ్చా.
నీ సమస్యను పరిష్కరించి దేవునితో నిన్ను ఇక్కడి నుంచి నడిపించబోతున్నాడు. ఝాన్సీ ఎవరు? ఝాన్సీ ఎక్కడి నుంచి వచ్చా? విశాఖపట్నం నుంచి ఓ, నీ సమస్య ఏమిటి? నాకు గర్భఫలం లేదు. గర్భఫలం లేదు. గర్భఫలం లేదు. కొంచెం ఎముకలు ముందుకు వచ్చేస్తే మెన్సెస్ అవ్వరు, తలనొప్పి, కళ్ళు తిరిగినట్టుగా అయిపోతుంది ఒకేసారి. నీకు ఇప్పుడు బాగానే ఉంది. గట్టిగా చెప్పండి కొట్టండి. రాధా ఎవరు? రాధా. ఓ, ఏ సమస్యతో వచ్చావు ఇక్కడికి? గొంతు వాపు, చెవు పోటు, దడదడగా ఉంటుంది నాకు. గొంతులో ఉన్న పెయిన్, చెవిలో ఉన్న పెయిన్ రిమూవ్ అవును గాక. ఎలా ఉంది చూడు. ఇల్లు ఉందా? అద్దెకుంటున్నా. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో నువ్వు ఇల్లు కట్టడం ప్రారంభిస్తావు. ఎందుకు ఈ తైలాభిషేకం అంటే నీ శత్రువులను గెలవటానికి. అభిషేకం దేవుని సేవకుడిలో నుండి ప్రవాహంలో మీ మీదకి వస్తుంది. వాళ్ళ అదే అభిషేకం ఈరోజు మిమ్మల్ని కూడా తాకుతుంది. అదే అభిషేకం మిమ్మల్ని కూడా తాకుతుంది. కళ్యాణి ఇప్పుడు ఎట్లుంది చెప్పు. బాగుంది గట్టి. నీకు పూర్తిగా విడుదల దొరికింది. యేసయ్య నిన్ను బాగు చేసి. అమ్మా ఎక్కడ తగ్గలేదట. విజయవాడ తైలాభిషేక ఆరాధనలో తగ్గింది. హల్లెలూయానండి. కర్ణాటక, బెంగళూరు నుంచి వచ్చాం. 13 అవర్ల జర్నీ. మేము మూడు నెలల నుంచి వస్తున్నాము. మా అమ్మకి కొంచెం ఒంట్లో బాగుండలే, నడుము కొంచెం కష్టంగా ఉండే. ఇక్కడ వచ్చినాక స్వస్థత అయింది, విడుదల అయింది, బాగా అయింది. అమ్మ బాగా నడుస్తూ ఉంది ఇప్పుడు. వాళ్ళకి ఇక్కడ వచ్చే అనుభవం లే, మాకు అనుభవం అయింది. దేవుని కృప మేము పొందుకున్నాము. అయ్యగారు ప్రార్థన వల్ల మేము స్వస్థత పొందుకున్నాము. దాన్ని ఇంకా అక్కడ మాకు 600 కిలోమీటర్ అవుతుంది అక్కడి నుంచి రావాలంటే. నైట్ అంతా జర్నీ చేసుకొని వచ్చి మేము ఇక్కడ ఆరాధన మూసుకొని పోతాము. 3 నెలలు ఇంకా సతతంగా వస్తున్నాము, ఇంకా వస్తాము ఆరాధనకి. వాక్యం బాగుంది సార్. దేవుడు మన దగ్గర మాట్లాడినట్ల ఆ వాక్యము అయ్యగారు వాక్యం ఇచ్చారు. వాక్యం చాలా బాగుంది. అమలాపురం నుంచి వచ్చాను నేను. ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసి వచ్చాను, ఎలా ఉంటుంది అనేసి చూడవచ్చు. అబద్ధం అనుకున్నా, ఇది రియల్ కాదు అనుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత రియల్ అనిపించింది. బాగుంది, చాలా బాగుంది. యూట్యూబ్లో కంటే ఇక్కడే రియల్గా బాగుంది. ఎక్కడా ఇలా సెర్చ్కి వెళ్ళాం కానీ మేము ప్రతి దిక్కున ఇలా ఎక్కడా లేదండి. ఫస్ట్ టైం ఇక్కడ ఇలా చూడటం.